జై శ్రీమన్నారాయణ. హాయ్ నమస్తే. భూంజా గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మేము సీతారాముల కళ్యాణంకి మందస దేవాలయం వెళ్ళాము. ఇది వేణుగోపాల స్వామి గుడి అండి. ఈ గుడి కట్టి 2000 సంవత్సరాల పైనే ఉంటుంది. ఇవి ఎందరో రాజులు దర్శించుకున్నారండి. మందసాలో రాజుల పాలన కూడా జరిగింది. అందరికి తెలిసిన విషయమే. మందస రాజులు కూడా ఉండేవారు. చెక్కి చెదరని కళాకృతి. ఈ పక్కనే ఆంజనేయ స్వామి గుడి అండి, చిన్నది. మన పూజనీయులైన చిన్నజీయర్ స్వామి గారు దత్తత తీసుకున్నారండి. ఆనాటి నుండి అభివృద్ధిలోకి వచ్చింది. ఈ డెవలప్మెంట్ అంతా చిన్నజీయర్ స్వామి గారే తీసుకున్నారు. చెక్కి చెదరని కట్టడాలు. ఆ గుడి పైన శిల్పాలు కూడా చాలా అందంగా మలిశారు. ప్రతి ఒక్క శిల్పము ఒకటికి మించి ఒకటి ఉంది. స్వామివారి అవతారాలు ఇలా తెలియజేశారు శిల్పాల ద్వారా. గుడి కూడా చాలా అందం ఉంటుంది. గుడికి ఎటువంటి మార్పు చేయలేదు. గుడి పక్కన డెవలప్ చేశారు. నీడ కోసం కొన్ని షెడ్లు, కళ్యాణం కోసం కొన్ని షెడ్లు వేయించారు. ఇప్పుడు బాగా డెవలప్ అయింది. ప్రతి ఒక్క శిల్పము అందంగా మలిశారండి. మా పెద్దన్నయ్య ఎక్కువగా వచ్చేవారు ఈ గుడికి. మా అన్నయ్య ద్వారా నాకు తెలిసింది ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి ఉందని. ఇవి ఎలాగ ఉండేయో ఫస్ట్ టైం కట్టేటప్పుడు అలాగే వదిలేరండి. అయినా సరే చెక్కి చెదరలేదు. ఇక్కడ గోశాలు కూడా పెట్టారు. ఆవులు మేపడానికి మనుషులు కూడా పెట్టారు. ఎవరు దానం ఇచ్చినా తీసుకుంటారు. వాటి మేపడానికి వాళ్ళకి జీతాలు ఇచ్చి పోషిస్తున్నారండి వాళ్ళ కుటుంబాలకి. నాకు చిన్న టైము ఇక్కడే పుట్టి పెరిగాను, కానీ నాకు ఇక్కడ ఒక ఆలయం ఉందని సంగతి తెలియదండి. మధ్యలోనే తెలిసింది. కానీ స్వామివారు అంత అందంగా ఉంటారనే విషయమే తెలియదండి చూసేవారికి. ఒక్కసారి చూస్తే చాలండి, తనని దర్శించుకుంటే లైఫ్ ధన్యమైపోద్దండి. మీకు వీలుంటే ఒకసారి దర్శించుకోండి స్వామివారిని. పక్కనే రాధాకృష్ణులండి. ఈ పూల తీగ చూడండి ఎంత అందంగా ఉందో. ఏ జన్మలో పుణ్యం చేసుకుందో నేడిస్తుంది స్వామిని. మలిసిన శిల్పాలు కూడా ఏ మాత్రము చెక్కి చెదరలేదండి. వాళ్ళ కళకి శతకోటి వందనాలండి. అటువంటి కళాకారులు ఉన్నారు మన మాతృభూమి పైన. అంతా భగవంతుడు అనుగ్రహమేనండి. ఎవరు ఏం చేయాలో అతను రాసిపెట్టి పంపిస్తారు ఈ భూలోకానికి. అది చేసి వెళ్ళవలసిందేనండి. మీరు ఒకసారి వచ్చి గుడిని దర్శించుకోండి. పక్కనే వాటర్ యాపిల్ చెట్టు అండి, నిండగా కాసింది. ఈ స్వామి ఎదురుగా గరుడు ఉంటారండి. లోపలున్న పెరుమాళ్ళని బయటికి తెచ్చి సీతారాముల కళ్యాణం చేస్తున్నారండి. కన్నుల విందుగా ఉంటుంది కళ్యాణం. ప్రతి ఒక్క సంవత్సరం చేస్తూనే ఉంటారు. నాకు ముందుగా అయితే తెలియదండి. సీతారాం కళ్యాణం కోసము పంతులు గారు మాట్లాడుకుంటున్నారు, అది విన్నాను. నేనైతే అడిగాను, ఇక్కడ కళ్యాణం చేస్తారా, వేణుగోపాల స్వామి గుడి కదా అనేసి అన్నాను. వాళ్ళు అన్నారు, కళ్యాణం జరిపిస్తాము, సీతారాముల కళ్యాణం అన్నారు. అయితే ఏం తేవాలి కళ్యాణం కంటే, ఒక తులసమాలే పట్టుకొని రమ్మని చెప్పారు. అలాగే తులసమాల పట్టుకొని నేను వెళ్ళాను సీతారాముల కళ్యాణంకి. ఇది 2వ సంవత్సరం అండి మళ్ళీ వచ్చాను. చాలా బాగా జరిపిస్తారు. ఇక్కడ ఒక గుడి ఉందనే సంగతి కొందరు తెలిసినా పట్టించుకోరండి. కానీ ఇప్పుడు బాగా డెవలప్ అయింది. ప్రతి ఒక్కరూ వస్తున్నారు. మేము పక్క ఊర్లో పుట్టి పెరిగాం, కానీ నాకైతే తెలియలేదు. నేను మధ్యలోనే తెలుసుకున్నాను. అలాగే నా ఈడో ద్వారా మరికొందరు తెలుసుకుంటారని ఈడో చేస్తున్నానండి. విరాణాలు కూడా ఎవరికి నచ్చినంత ఇస్తున్నారు గుడి డెవలప్కి.
ఇది అతి పురాతనమైన గుడండి. ఇటువంటి సంపదను మనం కాపాడుకోవాలి. మనము తలొక్క చెయ్యెయ్యాలి విరాళాల రూపంలో. ఇంత అనే డిమాండ్ ఏం లేదండి. ఎవరికి ఎవరికి నచ్చినంత వాళ్ళు ఇవ్వచ్చు. ఈ కళ్యాణానికి మనం భద్రాచలం వెళ్ళాలని లేదండి. మనం పక్కనున్న ఏనుగోపాల స్వామి గుడి దగ్గరికెళ్ళినా సీతారాముల కళ్యాణం చూడొచ్చు. ఇంకా స్వామివారి కళ్యాణం చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. అప్పుడు పందిరి వేసి చేసేవారటండి. ఇప్పుడు మొత్తం రేకుల షెడ్ లాగా వేశారు. బాగా డెవలప్ చేశారు. చిన్న జిఆర్ స్వామివారికి శతకోటు నమస్కారాలండి. అతను దత్తత తీసుకొని స్వామివారి పేరు ఇలాగా ప్రజల్లోకి వెళ్ళింది. మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఎలాగ ఉంటారో అలాగే ఉంటారండి. ఇక్కడ ఈ స్వామివారు కూడా కళ్యాణం అయిందండి. సీతారాముల కళ్యాణం జరిగింది. ఏనుగోపాల స్వామి గుడి అయ్యేటప్పుడు కూడా సీతారాముల కళ్యాణం జరుపుతారండి. ఇక్కడ ఏనుగోపాల స్వామి ఒక్కరే ఉంటారండి. నిలుసునే ఉంటారు, దర్శనమిస్తారు మనకి. ఒకే పెరుమల్లో ఉంటారు. పక్కపక్కన అమ్మవార్లతో ఉంటారండి. ఒక్కసారి దర్శనం చేసుకోండి స్వామివారికి. ఒక్కసారి చూస్తే చాలండి. కళ్ళు నిండా, మనసు నిండా అతనే ఉంటారు. ఈ లైఫ్ ధన్యమైపోద్దండి మనం జన్మించినందుకు ఈ భూమి పైన. ఈ ఈడో ద్వారా మరికొందరికి ఇక్కడ ఒక దేవస్థలం ఉంది. అక్కడ వేణుగోపాల స్వామి ఉన్నారనే విషయం తెలియజేయాలని ఈడో చేస్తారండి. తెలిసిన వారికి ఎలాగో తెలిసి ఉంటుంది. తెలియని వారు తెలుసుకోవడానికి నా ఈడో ద్వారా తెలియజేస్తున్నాను. తలంబ్రాలు వేస్తున్నారండి. ముత్యాల తలంబ్రాలు లాస్ట్లో అందరికి పంచి పెడతారండి. అవి వేసే తలంబ్రాలు అన్నీను అందరికీ వెళ్ళే భక్తులందరినీ పంచి పెడతారు. కళ్ళారా దర్శించుకున్నాము, మనసారా సేవించుకున్నాము స్వామిని. కన్నుల విందుగా ఉంది కళ్యాణము. సీతారాముల కళ్యాణం చాలా బాగా జరిపారు. ప్రతి ఒక్క సంవత్సరం జరుపుతారు. మీరు వీలుంటే వెళ్ళండి పక్క పక్కన ఊరు వాళ్ళు. తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నానండి ఈ వీడియో ద్వారా. కళ్యాణం తర్వాతన భోజనాలు ఉంటాయి. భోజనాలు కూడా చక్కగా ఉంటాయండి. చాలా బాగా పెడతారు. ప్రతి ఒక్క సంవత్సరం భోజనాలు పెడతారు. ఇంకా స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు. ఇంకా ఆరతి ఇచ్చేసి ఈ పెరుమల్లకి మళ్ళీ గర్భగుడిలో పెట్టేస్తారు. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ.